వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ కేసీఆర్ ను ప్రాజెక్టు నిర్మాణంపై పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి ఆనకట్టుల నిర్మాణ నిర్ణయం ఎవరిది, రీ ఇంజనీరింగ్ కు గల కారణాలు, కేబినెట్ ఆమోదం ఉందా వంటి ప్రశ్నలు వేశారు. దీనికి బదులుగా కేసీఆర్ ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ గురించి వివరించడంతో పాటు కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టును నిర్మించామని, అన్ని అనుమతులు తీసుకున్నామని స్పష్టం చేశారు. విచారణ అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఓ పుస్తకాన్ని కమిషన్ చైర్మన్ కు అందించారు కేసీఆర్. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కాళేశ్వరం కమిషన్ ఎదుటైతే ముగిసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు ఆయన విచారించారు. విచారణ జరిగే సమయంలో అయితే ఓపెన్ కోర్ట్ లో ఉంటుంది విచారణ అనుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ పిసి ఘోష్ తోటి ఆయన ఫోన్ ఫీవర్ ఉన్నట్టుగా చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని 1-to-1 చేయడానికి రీత్యా 1-to-1 చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని అంగీకరించిన పిసి ఘోష్ ఆయన 1-to-1 విచారణ చేయడం జరిగింది. విచారణ స్టార్ట్ చేసి వీడియో ఆడియో రికార్డ్ చేయడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించి అంటే కాళేశ్వరం నుంచి ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు, అక్కడ నుంచి ఎందుకు వచ్చింది, రీడిజైనింగ్ ఎందుకు వచ్చింది, కీలక విషయాలు. ఎందుకంటే ఫీల్డ్ ఇంజన్ మొదలుకొని ఇటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు అందరూ ఇటు కేసీఆర్ వైపు చూపించిన నేపథ్యంలో దానికి సంబంధించి కీలక విషయాలు ఇటు కేసీఆర్ అడిగినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా ఇటు తెలంగాణ భౌగోళిక స్వరూపంతో పాటుగా ఇక్కడ ఉన్న నీటికి సంబంధించిన వనరులు, అదేవిధంగా ఇక్కడ గోదావరి కృష్ణా నదుల పారకం సంబంధించి కావచ్చు, అక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే తెలంగాణలో వాటర్ స్టోరేజ్ తీసుకోవచ్చు. అందుకోసం రిజర్వాయర్లు ఇవన్నిటికి సంబంధించి అసలు వాటర్ లిఫ్టింగ్ కి సంబంధించి ఆయన సుదీర్ఘంగా ఆయనకు వివరించినట్టు తెలుస్తుంది. అసలు ఆ నేపథ్యంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసుకుందని చెప్పి తర్వాత పిసి ఘోష్ కూడా సిమిలర్ వాళ్ళ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఇది ఎవరి నిర్ణయం మేరకు తీసుకున్నారో మీరు మీ నిర్ణయం పాటించారా, అధికారులు ఇంజనీర్లు అవిడవిట్లో పేర్కొన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తున్నది. తీసుకున్న కేసీఆర్ కూడా పలు అంశాలు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. నేరుగా ఉమ్మడి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది సొంతంగా నేను కాదు. గతంలో పలుమార్లు వేదికగా పరిస్థితి, ఎందుకంటే నాటే ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.